చూసుకుంటాం. మేము ప్రజల కోసము మేము అధికారులతో పోతాము, మేము పోరాడతాము. ఈ సమస్యను ఎంతవరకు కృషి చేయాలో అంతవరకు మేము కృషి చేయడానికి ప్రయత్నిస్తాం. అది మేము రావడం అదే ఇస్తాము, అర్జీ ఇస్తాము. మీరు ఈ చర్య తీసుకోకపోతే కదా చూస్తున్నా ఈ పంచాయతీలోనా లేదు లేదు మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం మేము. ఎందుకంటే ఈ సమస్య చెప్తారు ఊరు బయట ఉండే ఏరియాస్కే పట్టించుకోరు అధికారులు. దాని గురించి మేము ఊరు బయట ఇప్పుడు నక్కబండ ఉంది, అక్కడ కూడా మేము సర్వీస్ చేసినాము. అక్కడ కూడా న్యాయం జరిగేలా పని చేసినాము. న్యూస్లో చూపించినారు, పేపర్కి అన్నారు. ఏం భయపడద్దు, రేపొద్దున ఏమన్నా అయితే కదా వీళ్ళంతా వస్తారు, ఏం టెన్షన్ పడద్దు. వైసీపీ వాళ్ళు వచ్చి దబాయిస్తారు, వాళ్ళు వచ్చి దబాయిస్తారు. వాళ్ళు ఇట్లా కాదు, ఎవరన్నా ఇప్పుడు రాని మాట్లాడదాం. అందరు కథ వేరే సమస్య గురించి చెప్పు. మదనపల్లి రోడ్డు శాంతినగర్ పక్కన మసీద్ నగర్లో చాలా కొన్ని నెలలుగా లైట్లు లేవు మాకు. ఇక్కడ రోడ్లు లేవు, కాలువలు లేవు. చాలా అవస్థలు పడుతూ ఉన్నాము. ముసలోళ్ళు, పిల్లోళ్ళు, ఆడవాళ్ళు అంతా ఈ పాములు అవి ఇవి చాలా దొంగల భయము అన్నీ చాలా ఉంది. మీరు దయ ఉంచి మాకు ఈ రోడ్లు, ఈ లైట్లు, ఈ కాలువలు ఇటువంటి కొన్ని సౌకర్యాలు చేయాలని మనవి చేస్తూ ఉన్నాము. ఈరోజు భీమ్గాన్పల్లి పంచాయతీ రాంపల్లి గ్రామం నందు శాంతినగర్ పక్కన ఉన్న మసీదు వీధిలో ఎస్డిపిఐ పార్టీ తరపున సందర్శించినాము. ఇక్కడ మేము చూస్తున్నాము, వీధి దీపాలు లేవు, కాలువలు లేవు, రోడ్లు లేవు. చాలా కష్టాలతో ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారు. తాగడానికి నీళ్లు కూడా ఒక్కరోజు వస్తే 5 రోజులు కాదు, అలాంటి పరిస్థితి ఉంది. రాత్రిపూట ఏడన్నా పిల్లలు బయట పోవాలంటే, ప్రజలు బయట పోవాలంటే పాములు తిరుగుతూ ఉన్నాయి. పాముల బిడద ఎక్కువగా ఉంది. దానివల్ల ఇక్కడ చాలా ప్రజలు చాలా కష్టాలతో బాధతో జీవిస్తున్నారు. ఈ బాధను మేము చూడలేక పదే పదే మాకు విన్నవించిన తర్వాత మేము ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈ సమస్యను, ఇక్కడ ఉన్న ప్రతి సమస్యను మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, వాళ్ళ తరపున మేము ఇక్కడున్న ప్రజలకి న్యాయం చేకూరుస్తామని ఎస్డిపిఐ పార్టీ తరపున మేము తెలియజేస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ.